వెల్కమ్ టు మన వంటగది. మజ్జిగ పిండి చేస్తున్నాను ఈరోజు. దానికి కావాల్సిన పదార్థాలు: మజ్జిగ, బియ్య పిండి, పోపు గింజలు, పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ కలిపి ఉన్నాయి. కరివేపాకు, పచ్చిమిర్చి, 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, సాల్ట్, నూనె. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇవి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. రెండు స్పూన్లు ఆయిల్ వేసాను. ఇది వేడయ్యే లోపల ఈ పిండిని కలిపి పెట్టుకుందాం. చూశారు కదా, 1 కప్పు నిండా బియ్య పిండి తీసుకున్నాను. బియ్య పిండి మెత్తడిదైనా పర్వాలేదు, కొంచెం బరగ్గా ఉన్నా పర్వాలేదు. 1 కేజీ పిండి ఇట్లా బరగ్గా కనుక వేపించి పెట్టుకుంటే అప్పుడప్పుడు చేసుకోవటానికి బాగుంటుంది. బరక పిండి అంటుకోకుండా బాగుంటుంది. మెత్తపిండితో అయినా చేసుకోవచ్చు. 1 కప్పు బియ్య పిండికి 3 కప్పులు, కొంచెం పులుపు ఉంటే బాగుంటాయి మజ్జిగ. 3 కప్పులు మజ్జిగ తీసుకుంటున్నాను. మజ్జిగ లేకపోతే వాటర్తో అయినా చేసుకోవచ్చు. పుల్ల మజ్జిగ అయినా చేసుకోవచ్చు, మామూలు మజ్జిగ అయినా చేసుకోవచ్చు. పుల్ల మజ్జిగ పడని వాళ్ళు మామూలుగా చేసుకోవచ్చు మజ్జిగతో. సాల్ట్ 1 స్పూను, ఇప్పుడు ఇది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. దోశ పిండిలాగా కలుపుకోవాలి. సాల్ట్ సరిపోయింది లేనిది ఈ మజ్జిగ కలిపినప్పుడే చూసుకోవచ్చు. చూశారు కదా, ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు గింజలు వేస్తున్నాను. ఎండుమిర్చి వేస్తున్నాను. కరివేపాకు, పచ్చిమిర్చి వేస్తున్నాను. చూశారు కదా, ఇలా పచ్చి వాసన పోయిందాకా వేగించాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా కలిపి పెట్టుకొని ఉంచుకున్న మజ్జిగ బియ్య పిండితో కలిపింది పోసుకుందాం. ఇది కొన్ని ఏరియాల్లో చల్లపిండి అని కూడా అంటారు. మా ఏరియాలో మాత్రం మజ్జిగ పిండి అని అంటాము. పులుపు మజ్జిగ ఇష్టం ఉన్నవాళ్ళు పోసుకోవచ్చు, లేదంటే మామూలుగా అప్పటికప్పుడు పెరుగుతోనైనా కలిపి చేసుకోవచ్చు. వేడి తగ్గుద్ది బాగా ఇది తింటే. ఉండలు కట్టకుండా ఇలా సన్నసెగతో బాగా ఉప్మాలాగా అయ్యేటట్టు ఉంచుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. బియ్యం మనం కడిగి మిక్సీలో వేసుకుంటాం కదా రవ్వకి, దాంట్లో వచ్చిన పిండితో కూడా చేసుకోవచ్చు. మెత్త పిండి అయితే కొద్దిగా అంటుకున్నట్టు మెత్తగా ఉంటుంది. బరక పిండి అయితే అంటుకోకుండా బాగుంటుంది. ఏది అవకాశం ఉన్నవాళ్ళు అది చేసుకోవచ్చు. ఇది కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిద్దాము.
మధ్య మధ్యలో ఇలా సన్న సెగతో బాగా కలుపుతూ ఉండాలి. లైట్గా ఉండలా గనకొస్తే దానికోసం భయపడక్కర్లేదు. ఇట్లా కలబెడుతూ ఉంటే పోతుంది. బాగా మగ్గినాక నూనె వేసి దించుకుందాము. మగ్గిందో లేదో చూద్దాం. చూడండి, ఇలా ఉండగట్టకుండా బాగా వచ్చింది. మందపాటి గిన్నె మాత్రం పెట్టుకోవాలి. దీనికి స్టీల్ గిన్నెలు అస్సలు పనికిరావు. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేస్తే చేతికి అంటుకోకుండా బాగుంటుంది. ఉల్లిపాయ కూడా మగ్గిపోయింది. ఇలా ఉల్లిపాయ మగ్గిపోయిన దాకా ఉంచుకోవాలి. ఫస్ట్ కొంచెం ఎక్కువ మంట పెట్టండి. తర్వాత ఈ అంతా ఇమికిపోయేటప్పుడు కొంచెం మంట తగ్గించి సన్న సెగతో మాడకుండా ఉండలు కట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ చేసుకోవాలి. మందపాటి గిన్నె పెట్టుకోవాలండి. దీనికి బరక పిండి అయినా పర్వాలేదు, మెత్త పిండి అయినా పర్వాలేదు, ఏది ఉంటే అది చేసుకోవచ్చు. మీకు ఇంకా లూజ్గా కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ మజ్జిగ వేసుకోవచ్చు, ఏం కాదు. మూడు కప్పుల కన్నా ఎక్కువ పోసుకోవాలి. కొంచెం ఎక్కువైనా ఏం కాదు, కానీ తక్కువ మాత్రం పోయొద్దు. చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక్క నిమిషం మూత పెట్టి ఉంచుదాం. ఆయిల్ వేసాం కదా, ఆయిల్ అంతా పట్టుద్ది దానికి. అయిపోయిందండి. స్టవ్ కట్టేద్దాం ఇప్పుడు. చూశారు కదా ఎంతో ఈజీగా ఉంటుంది. తిన్నా కూడా వేడి చేయకుండా చల్లపిండి రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసుకొని చూడండి. ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరికొన్ని వంటలతో మీ ముందుకు వస్తాను. బాయ్.